నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ ఇవాళ ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించిన ప్రభంజనం అయితే కూటమిదనే చెప్పాలి. ఎంతగానో ఎదురు చూసిన కూటమి అయితే ఈరోజు ఘన విజయాన్ని కైవసం చేసుకోందని చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని జనరేట్ చేయబోతున్న కూటమికి ముందు అయితే చాలా సవాళ్ళు ఉన్నాయి, వాటిని ఎదుర్కోవాల్సి ఉంది. ప్రజలు ఇంత ఎత్తున భారీ విజయం ఇచ్చినప్పటికీ వాళ్ళు ప్రజల అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయబోతున్నారు, ముందుగా ప్రజా దృష్టిని వీళ్ళు ఇచ్చిన విజయాన్ని కూడా ప్రజల కోసం ఎలాంటి సంక్షేమాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు తీసుకోబోతున్నారు అన్న విజన్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. అండ్ ఆల్సో దీని గురించి ఒక క్లారిటీ కూడా కావాలి ప్రజలందరికీ కూడా. సో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రవాస ఆంధ్రుడు సునీల్ దేవరశెట్టి గారు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నాం, సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే. సో ఇవాళ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వమే రాబోతుంది అని. సో ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల కోసం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా అవసరం. ఇక్కడ ఇంత విజయం సాధించారు అంటే వైసీపీ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రానికి తగిన అభివృద్ధి జరగలేదనే చెప్పుకోవాలి. అందుకే ఒక్కసారిగా ప్రజల మనసు అంతా కూడా కూటమి వైపు మళ్ళింది. సో మీరేం చెప్తారు ఈ రాబోతున్న ప్రభుత్వం గురించి కావచ్చు, వాళ్ళ విజన్ గురించి కావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే అండి, ఇది పార్టీల విజయం కన్నా ప్రజల విజయం అని చెప్తాను నేను. ఎందుకంటే మీరు ఇవాళ నెంబర్స్ చూసినట్లయితే జనసేన 21 out of 21, టీడీపీ 136 లీడింగ్ యాజ్ ఆఫ్ నౌ, అండ్ బీజేపీ ఈజ్ ఆల్సో రైజింగ్, అండ్ వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజలు మనకి ఏం చెప్తున్నారు త్రూ ఓటింగ్ అనేది మనం చూస్తే, దే వాంట్ డెవలప్మెంట్. సంక్షేమం అనేది గత ప్రభుత్వం 5 ఏళ్ళు చేసింది. ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్ అంతకన్నా డబుల్ చేస్తామని చెప్పారు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ మాకు స్టేట్ డెవలప్మెంట్. ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, కొత్త ఇండస్ట్రీస్ రావాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, గ్రోత్ ఏ విధంగా దాన్ని మనం సస్టైన్ చేయాలి లాంగ్ టర్మ్ అనేది ఈ ఓటింగ్ ద్వారా, ఇప్పుడు వస్తున్న నెంబర్స్ ద్వారా కొత్తగా ఫామ్ అయ్యే గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మిగిలిన వాళ్ళతో కలిపి కూటమితో కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయన కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏదో సంథింగ్ డిఫరెంట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఉద్దేశంతో ఉన్నారు అని క్లారిటీగా చెప్పిన సందర్భం ఇది. సో దీన్ని ఇప్పుడు కొత్తగా ఫామ్ అయ్యే గవర్నమెంట్ రేపటి నుంచి ఆర్ ఇవాళ నైట్ నుంచి హౌ దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంక్షేమం ఓ పక్కన మీకు తెలుసు అప్పుల్లో ఉంది రాష్ట్రం. 2,80,000 కోట్ల సంక్షేమం కూటమి సైడ్ నుంచి వచ్చిన ఎజెండా ఏదైతే ఉందో సూపర్ 6 అని 2,80,000 కోట్లు కావాలి. సో అంత డబ్బు ఎలా తీసుకొస్తారు? చంద్రబాబు నాయుడు ముందు చెప్పారు, సస్టైనబుల్ గ్రోత్తో ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి రకరకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతామని, విచ్ ఈస్ ఫైన్. బట్ అట్ ద సేమ్ టైం ఇంత మెజారిటీ ఇచ్చారు అంటే దానికి అర్థం వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. అఫ్ కోర్స్ దే విల్ నో దట్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఆ మార్పు అనేది కనిపించాలి స్టేట్లో. అందరు చూస్తుంటారు, ఓకే ఇంత మెజారిటీతో చేశారు, వైఎస్ఆర్సీపీని అంతా జగన్ అంత ఘోరంగా ఓడించారు అంటే వీళ్ళు ఏదో చేస్తారు మనకి అనేది నమ్ముతున్నారు జనాలు. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, అది నిలబెట్టుకోవాలనేది మెయిన్ సారాంశం తీసుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఇప్పుడున్న ఉమ్మడి రాజధాని కూడా June 2తో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లేకుండా పోయాయి. సో హైదరాబాద్ ఇప్పుడు మన సొంతం కాదు, ఆంధ్రలో సొంతం కాదని క్లారిటీ వచ్చేసింది. సో ఇక్కడ రాజధాని లేని రాష్ట్రం, అండ్ ఆల్సో ముఖ్యంగా ఎప్పటి నుంచో మాట్లాడుకుంది పోలవరంకి సంబంధించిన ప్రాజెక్టు, ఇలాంటి విషయాలు కొన్ని తీసుకుంటే భూముల విషయాలు కావచ్చు, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా రాష్ట్రం చాలా వెనకబడి, చాలామంది చెప్పేదంటే 10 ఏళ్ళు వెనకబడిపోయింది రాష్ట్రం అని కూడా మాట్లాడుతున్నారు. సో ఇన్ని సవాళ్ళని యాజ్ ఎ విజనర్ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి విజన్తో రాబోతున్నారు? ఈ విజన్కి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారి స్టెప్ ఎలా ఉండబోతుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రూవ్ చేశారండి. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ,
హైదరాబాద్లో ఎప్పుడైతే ఆ హైటెక్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి సైబర్ టవర్స్ పెట్టి అక్కడి నుంచి ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేసి మాలాంటి వాళ్ళు ఈవెన్ అట్ ద టైమ్ వీ వెంట్ ఇన్ టు సాఫ్ట్వేర్ బిజినెస్, దాని అంతటికి కారణం అప్పుడు వాళ్ళు చేసిన ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి తీసుకొచ్చి మనం కూడా వరల్డ్ స్టేజ్లో పెర్ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం జాబ్ క్రియేషన్స్ ఇక్కడ మన స్టేట్లో, అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ని బయట నుంచి తీసుకొచ్చి అప్పట్లో బిల్ గేట్స్ వచ్చాడు, ఎవ్రీవన్ వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ నుంచి బిగ్గెస్ట్ ప్రెసిడెంట్స్ ఆల్ కంట్రీస్, అమెరికన్ ప్రెసిడెంట్స్ రావడం విజిట్ హైదరాబాద్ వచ్చేవారు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ విజన్ అండ్ 2020 విజన్ అప్పుడైతే పెట్టాడు. సో రాజకీయాల్లో గవర్నమెంట్స్లో ఏదైతే వీళ్ళు అవినీతి అనేది ఉంటుందో అది ఎప్పటికీ ఉంటుంది. కానీ హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వెస్ట్రన్ కంట్రీస్ లాగా అసలు ఏం లేకుండా లంచగొంతనం అనేది లేకుండా బ్యూరోక్రసీలో కానీ ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చినాయి, అదంతా తగ్గడానికి ఛాన్స్ ఉంది. కానీ మెయిన్ ఏంటంటే దాంతోపాటు సైమల్టేనియస్ ఇండియా లాంటి కంట్రీలో ఆ గ్రోత్కి ఇక్కడ ఉన్న యూత్ మనకి 70 to 80% ఇన్ ఇండియా, వాళ్ళందరూ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళని ఎట్లా షూహార్న్ చేసి ఇంటూ వేరియస్ సెక్టార్స్, నాట్ ఓన్లీ ఐటీ, ఎనీ ఇండస్ట్రీ, అన్ని డిఫరెంట్ సంబంధించి టూరిజం ఎంత అభివృద్ధి చెందొచ్చు. ఇండియాలో సెమీ కండక్టర్ బిజినెస్, నెక్స్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని మన మోడీ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పటిదాకా సౌత్ కొరియా, తైవాన్, చైనా, దే ఆర్ ద లీడింగ్ పీపుల్, లైక్ లీడింగ్ కంట్రీస్ ఫర్ చిప్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పటిదాకా మనకు అది ఎందుకు కుదరలేదంటే రకరకాల రీజన్స్. స్కిల్ ఒకటి, రెండోది వచ్చేసి దానికి అబ్సల్యూట్లీ నో పొల్యూషన్ ఎన్వైరన్మెంట్. సో ఆ బిజినెస్ అనేది ఇట్స్ ఫ్యూచర్, బికాజ్ ఇప్పుడు ట్రెండ్ మీకు తెలుసు AI. AI is the future. We're going to get robots in our houses in next 5 to 10 years. Elon Musk robots అన్ని చేయడానికి అంటే ప్రాక్టికల్లీ దే ఆర్ రెడీ, జస్ట్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్స్. సో ఇలాంటి స్టేజ్లో ఆ జాబ్ క్రియేషన్ అనేది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, ఐటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ముఖ్యంగా హైదరాబాద్ ఇస్ లైక్ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఎప్పుడు పోటాపోటీగా ఉంటుంది. రీసెంట్గా లాస్ట్ 6 monthsలో హైదరాబాద్ బెంగళూరును కూడా దాటింది జాబ్ క్రియేషన్ ఐటీ సెక్టర్. సో అది వెల్ ఎస్టాబ్లిష్డ్, దాన్ని మనం కాపాడుకుంటూ కొత్త ఇండస్ట్రీస్ ఏం తీసుకురావచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి ఆలోచించి జాబ్ క్రియేషన్ చేసి విచ్ ఇన్ టర్న్ వెల్త్ క్రియేషన్ వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు, ఆయన ఆల్రెడీ చేసి చూపించారు ఇక్కడ. సో యాజ్ ఎ పాలిటీషియన్, యాజ్ ఎ లీడర్ పక్కన పెడితే, యాజ్ ఎ సీఎం, యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, సీఎం is గవర్నమెంట్ ఎంప్లాయీ హూ లుక్స్ ఆఫ్టర్ పీపుల్ ఆఫ్ ద స్టేట్, పిఎం అయినా అవ్వచ్చు అది. సో మోడీ గారికి ఆ విజన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2047 విజన్ అని చెప్పి వచ్చారు. సో ముఖ్యంగా స్టేట్ విడిపోయిన తర్వాత మీరు అన్నట్లు నో క్యాపిటల్ సిటీ, నిన్నటితో మనకు తెలుసు 10 years అయిపోయింది. అమరావతి విల్ బి బ్యాక్ నౌ ఆబ్వియస్లీ, అదే క్యాపిటల్. ఒక స్టెబిలిటీ వస్తుంది, వచ్చిన తర్వాత వీళ్ళు అంటే ఇన్వెస్టర్స్ కూడా ఒక భరోసా అనేది వస్తుంది. ఒక రాజధాని ఉన్న రాష్ట్రం అయితే ఒక ప్లేస్ అనేది ఉండాలి. తర్వాత ఆ ప్లేస్ లో ఆ గవర్నమెంట్ కూడా స్టెబిలిటీ ఉండాలి. ఇప్పుడు విత్ దిస్ మెజారిటీ దే విల్ ఫీల్ సేఫ్ ఇన్వెస్టర్స్ రావడానికి. అంతకంటే మించి ఆ విజన్ ఉండాలి. చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఆ విజన్ ఉంది అనేది ఇన్వెస్టర్స్ తెలుసు, ఇండియాలో తెలుసు, ఈవెన్ బిల్ గేట్స్ కూడా తెలుసు. సో మైక్రోసాఫ్ట్ సెకండ్ బిగ్గెస్ట్ హెడ్ క్వార్టర్స్ అవుట్ సైడ్ ఆఫ్ US ఈజ్ ఇన్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ హిమ్. సో I'm not saying like he is the only one. What I'm saying is the better one in the with experience, lot of experience. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఆయన విజన్, జనాలకి హెల్ప్ చేసే ఆయన మెంటాలిటీ, కేరింగ్ మెంటాలిటీ, తప్పు చేస్తే ప్రశ్నించే మెంటాలిటీ మనం చూసాం ఆయన పాదయాత్రలో. ఇవన్నీ ఈ రెండు కలిసినప్పుడు ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ డెడ్లీ కాంబినేషన్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఎ గుడ్ వే. సో
చంద్రబాబు నాయుడు గారు అయినా కానీ ఆయన విజన్, ఆయన ప్రాసెస్, అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ప్లస్ జనాలు ఇచ్చిన మ్యాండేట్, ఇప్పుడు ఇదంతా కలిపి ఖచ్చితంగా స్టేట్లో నెక్స్ట్ ఈ 5 yearsే కాదు, ఐ థింక్ ఇట్ విల్ గో ఆన్ 10 years 15 yearsలో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి వెల్త్ క్రియేషన్, జాబ్ క్రియేషన్, అట్ ద సేమ్ టైం రైతులకి కావాల్సిన టెక్నాలజీని తీసుకొచ్చి, ఎందుకంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రైతులు మనకి గోదావరి జిల్లాల్లో కానీ చాలా వరకు రైతులు సాగు చేసే ఆ పంటలు, రొయ్యల చెరువులు అవ్వచ్చు, చేపల చెరువులు, రకరకాల ఎక్స్పోర్ట్ బిజినెసెస్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్ చేస్తే, ఇప్పుడు మాకు యూకేలో ఉంది, నేను స్కాట్లాండ్లో ఉన్నాను 20 years. అక్కడ రైతుకి గవర్నమెంట్ యూరోపియన్ యూనియన్ గ్రాంట్ అని ఒకటి వస్తుంది, సంవత్సరానికి కొన్ని వేల కోట్లు ప్రతి కంట్రీకి ఇస్తారు, యూరోప్లో అన్ని దేశాలకి 28 countriesకి. రైతు వాళ్ళ భూమిని పండించినా పండించిపోయినా ఆ భూమిని కరెక్ట్ గా చూసుకుంటున్నారా లేదా, కాపాడుకుంటున్నారా లేదా, వెరీ రిచ్. అంటే అలాగా వాళ్ళకి మనం భరోసా ఇస్తూ ఆ ల్యాండ్ ని సస్యశ్యామలంగా ఉంచుతూ అట్ ద సేమ్ టైం కొంచెం దిగుబడి లేకపోతే కరెక్ట్ స్లాబ్ రేట్స్ పెట్టి రీటైల్ ఇస్తూ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేస్తే దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళని చూసుకుంటూ వేరియస్ సెక్టార్స్ పీపుల్ని చూసుకుంటూ గ్రోత్ డెవలప్మెంట్ చేస్తూ క్యాపిటల్ సిటీని ముందు కన్ఫర్మ్ చేసి ఇట్లా చేయబోతున్నాం, ఇది చేయబోతున్నాం అని ఎవరెవరు కొట్టుకోకుండా జనాల గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఆ మెంటాలిటీ ఉన్న కూటమి ప్రభుత్వం ఇదే అని అనుకుంటున్నాను. ముఖ్యంగా బీజేపీ కూడా పార్ట్ ఆఫ్ ద కూటమి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి బీజేపీ లీడ్ లోకి రాబోతుంది, ఎన్డీఏ కనిపిస్తుంది లీడ్. సో దే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. వాళ్ళ అక్కడి నుంచి వచ్చే ఫండ్స్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ రావాలి అని ఫైట్ చేయడం కన్నా ముందు ఇక్కడ ఇంట గెలిచి రచ్చగెలం ఉన్నారు, ముందు ఇక్కడ కరెక్ట్గా చేసుకొని అది కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ మోడీ గారి దగ్గర నుంచి ఆ గ్రాంట్స్ తెచ్చుకొని ముందుకెళ్ళే టీం ఇది అని జనాలు నమ్మారు. అండ్ నెక్స్ట్ సార్, మీరు అంటే లైక్ ఎన్ఆర్ఐ చాలా కంట్రీస్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, అక్కడ కంట్రీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి, మనకున్న ఇక్కడ కంట్రీలో మన ఏపీ చిన్న రాష్ట్రమైనా మనకు తెలుసు, మనకున్న భూముల ద్వారా కావచ్చు, వైజాగ్లో ఉన్న పోర్ట్ ద్వారా కావచ్చు, ఇలా కొన్ని విషయాలు తీసుకుంటే రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ చేసే శక్తి కూడా మన రాష్ట్రంలో ఉంది. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇలాంటి కంట్రీస్లో ఎలాగైతే డెవలప్మెంట్ ఉందో ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎనీ టిప్స్ అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? చాలా కంట్రీస్ తిరిగామండి, హాలిడేస్ అవ్వచ్చు లేకపోతే వర్క్ రీజన్స్, బిజినెస్ రీజన్స్. మెయిన్ డిఫరెన్స్ దీస్ డేస్ ఏంటి అంటే ఎకానమీస్ వైజ్ చూస్తే ఆబ్వియస్లీ ఇండియా హస్ కమ్ టు 5th పొజిషన్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ. మోడీ సెడ్ ఐ విల్ టేక్ ఇట్ టు 3rd పొజిషన్ ఇన్ ద వరల్డ్. అంటే అమెరికా, చైనా తర్వాత ఇండియా వచ్చేలాగా యూకేని బీట్ చేసింది ఇండియా. ఇంత వాస్ట్ కంట్రీలో, ఇంత వాస్ట్ డైవర్స్ పాపులేషన్ ఉన్న కంట్రీ వరల్డ్లో ఇంకోటి లేదు. ఓకే, మనకున్న ఏదర్ కాస్ట్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్, కానీ వీళ్ళందరినీ ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది, వాళ్ళ పరిధిలో వాళ్ళ స్కిల్ ఉంటుంది. ఒకప్పుడు ఇండియా చూస్తే మీరు మనకి ఉన్న ఖజురహో లేకపోతే టెంపుల్స్ చూడండి, ఆర్ట్ వర్క్ చూడండి, లేకపోతే గోల్డ్ ఆర్నమెంట్స్ చూడండి, ఎప్పుడో చేతి వృత్తులు ఎక్కువ ఉంటాయి, మన వృత్తులు ఎక్కువ ఉంటాయి. సో అట్లా మైక్రో ప్లేసెస్ వాళ్ళ ఆ స్కిల్ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేసి అందరినీ కలిపి విడివిడిగా ఎక్కడెక్కడో యాడ్ హాక్ ఎట్లంటే అట్లా చేస్తే వర్కౌట్ అవ్వదు. అందరిని ఒక తాటి దగ్గర తీసుకొచ్చి దాన్ని మళ్ళీ జనాలకి అర్థమయ్యేలా చెప్తూ చేస్తే ఛానలింగ్, బేసిక్గా నథింగ్ బట్ ఛానలింగ్ ఆఫ్ స్కిల్ అండ్ వెల్త్ చేస్తే అవుట్పుట్ కరెక్ట్ కనిపిస్తుంది, జనాలకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు టెండూల్కర్ అప్పట్లో సెంచరీలు కొడితే కొద్దీ ఇంకా కొడుతూ పోయాడు, ఎందుకంటే ఈ సబ్ కాన్షియస్ మెమరీలో నేను సెంచరీ ఈజీగా కొట్టగలని ఫిక్స్ అయిపోయాను, అతను తెలియకుండా కూడా.
సో ఆ ఫస్ట్ 1-2 సెంచరీసే కష్టం, తర్వాత అంతా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అదే ప్రాసెస్లో వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఇప్పుడు కాదండి, ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 50 years దాకా ఏం పెద్ద డెవలప్మెంట్ లేదు. దే ట్రై టు ఎస్టాబ్లిష్ సమ్ బేస్ పాలసీస్ ఇక్కడున్న ఎన్వైరన్మెంట్కి. న్యాచురల్ ఇట్ విల్ టేక్ దట్ మచ్ టైం, బట్ ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్ ఆర్ 92-93లో సాఫ్ట్వేర్ ఎప్పుడైతే వచ్చిందో ఇండియాకి, అప్పటి నుంచి గ్రోత్ స్టార్ట్ అయింది. సో స్లోగా అందరూ మాట్లాడేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్, స్కూల్స్, ఎడ్యుకేషన్ సెక్టర్ ఒకటి ఇంకోటి వెరీ బిగ్ థింగ్ ఫర్ ఇండియా. సో దానిలో కూడా రిఫార్మ్స్ తేవాలని చూస్తున్నారు మోడీ గారు. సో స్టిల్ ఎ బిట్ అవుట్డేటెడ్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది బేస్ నాలెడ్జ్ నేను యూకేలో గమనించిన కానీ, యూరోప్లో కానీ, యూఎస్లో కానీ స్కూల్స్ నుంచి చిన్నపిల్లలకి దే విల్ గెట్ 360 degrees వ్యూ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 1947 నుంచి నెక్స్ట్ 50 years కూడా మీరు గ్రోత్ చూసినట్లయితే దానికి సంబంధించి బేస్ వర్క్ అది చేశారు. న్యాచురల్గా ఇట్ విల్ టేక్ దట్ మచ్ టైం. దాని తర్వాత మనకి ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వచ్చింది, సో ఇప్పుడు మోడీ గారు ఎలక్ట్రానిక్స్ వైపు దృష్టి మళ్లించారు. సో ఆ ఇండస్ట్రీ వస్తే ఇట్ విల్ క్రియేట్ మోర్ జాబ్స్, ఒక ఇండస్ట్రీనే ఫామ్ అవుతుంది. సో యు ఆర్ లుకింగ్ ఎట్ ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేషన్ ఇన్ ద కంట్రీ. సో ఐటీ సెక్టర్ అలా వెళ్తూ ఉంటుంది, ఇది కూడా యాడ్ అవుతుంది. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కూడా ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ కానీ, BMW కానీ వాళ్ళు ఇంతకుముందు ఫుల్లీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్పేర్ పార్ట్స్ కూడా ఇండియాలోనే తయారు చేసి ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ స్కిల్ ఉంది, టెక్నాలజీ ఉంది, విజన్ ఉంది, స్టేబుల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి 1000 కోట్లు పెట్టడానికి కూడా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో బేసిక్గా ఇదంతా యాజ్ ఏ హోల్ చూస్తే మనం కంట్రీ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. సో వెస్ట్రన్ కంట్రీస్కి ఇక్కడికి మీరు అడిగినట్లు ఆ డిఫరెన్స్ ఏంటి అంటే బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఇండియా ఈస్ అవర్ యూత్. ఎకానమీ అంతా బిల్డ్ అవడానికి అండ్ పాపులేషన్ మనకి ఆల్మోస్ట్ చైనాని బీట్ చేస్తున్నాం పాపులేషన్. అంత పాపులేషన్ ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ స్కిల్స్ని ఛానలైజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి దానికి మనం ఇచ్చే ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహం, ఆ స్టెబిలిటీ. రీసెంట్గా లాస్ట్ వీక్ మీరు చూస్తే ఐఐటి వాళ్ళ ఆధ్వర్యంలో శాటిలైట్ టెక్నాలజీ బిల్డ్ చేశారు. దే లాంచ్డ్ ఎ రాకెట్. సో నాసా కూడా చేయలేదు ఆ టైప్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. ఇంతవరకు నాసా, ఇస్రో ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం దే యూజ్డ్ ఎ వెరీ ఇన్నోవేటివ్ అప్రోచ్. సో ఈ డెవలప్మెంట్ అంతా ఇండియాలో ఇంత డెవలప్మెంట్ రావడానికి కారణం మన విజన్ అండ్ స్కిల్ సెట్ ఉంది. వెస్ట్రన్ కంట్రీస్లో ఇట్ కైండ్ ఆఫ్ రీచ్ ద సాచురేషన్ నౌ. ఇన్నాళ్ళు వాళ్ళు చూసే డెవలప్మెంట్, ఎకానమీస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ప్రజెంట్ యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డబుల్డ్ లాస్ట్ పోస్ట్ కోవిడ్. ఇండియాలో సస్టైనబిలిటీ ఎందుకు అంటే ఇన్ని వేరియేషన్స్ ఉండడం వల్ల, ప్లస్ జనాలకు స్పెండింగ్ పవర్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ మారింది. మీరు చూస్తే అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి, రిచ్ నుంచి పర్చేసింగ్ పవర్ బాగా పెరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎకానమీ బెటర్ అవుతుంది ఎప్పుడైనా. యుఎస్ ఎందుకు నెంబర్ 1 అంటే దే స్పెండ్ లైక్ 90% ఆఫ్ దేర్ ఎర్నింగ్స్. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనీ అనేది చేతులు మారుతూ ఉంటుంది. సో ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి వెళ్తారు. సో దే క్రియేట్ అన్ ఇండస్ట్రీ, బిజినెస్, క్రియేట్ జాబ్స్, యూ మేక్ మనీ అండ్ డిస్ట్రిబ్యూట్ మనీ. దట్ ఈస్ ద సింపుల్ లాజిక్ ఎకనామిక్స్. సో అది ఇప్పుడు ఇండియాలో వచ్చింది. సో అది మెయిన్ డిఫరెన్స్ నేను గమనించింది. ఏషియా యాజ్ ఎ హోల్, లేదంటే ఇండియా పార్ట్ ఆఫ్ బ్రిక్స్ కానీ, ఈ డెవలప్మెంట్లో అందరూ కలిసి ఓల్డ్ స్టేజ్లో ఇండియా ఈజ్ అగైన్ saying Modi because last 10 years he really brought up India onto the global stage.
యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినా కానీ లేకపోతే G20 సమ్మిట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఫారెన్ మినిస్టర్స్ అవ్వచ్చు, వీళ్ళు దే రిప్రజెంటింగ్ ఇండియా వెరీ వెల్ గ్లోబల్ స్టేజ్. సో ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు అనే విషయంలో బాగా ముందుకెళ్తాం. మీరు అలా చూసుకుంటే మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా మన NRIs ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద నాసా ఎంప్లాయీస్ కానీ అందరికి తెలిసిన విషయం ఏది, బట్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ అగైన్, మన తెలుగు వాళ్ళు ఎంత స్కిల్డ్ అంటే సాఫ్ట్వేర్ రంగంలో అవ్వచ్చు, రకరకాలు ఉన్నారు వాళ్ళు. దే ఆర్ లీడింగ్ లాట్ ఆఫ్ బిజినెసెస్. మనకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద CEOs నౌ పిచ్చయ్య గారు గూగుల్కి, సత్య నాదెల్ల గారు ఫ్రమ్ హైదరాబాద్ మైక్రోసాఫ్ట్. సో లాట్ ఆఫ్ CEOs దే హ్యావ్ తెలుగు ఆరిజిన్స్ అండ్ సౌత్ ఇండియా. వీళ్ళు లాట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. అలాంటి టాలెంట్ని మనం ఇక్కడ రీటైన్ చేసుకోగలిగితే ఇండియాలో ఇంకా సూపర్ పవర్ కింద ఎదిగేదానికి ఛాన్స్. సో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అక్కడ. సో అది గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి. ఎడ్యుకేషన్ సెక్టార్లో చిన్నపిల్లలకి స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళకి మల్టిపుల్ వాటి మీద మల్టిపుల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ లెవెల్స్ వాళ్ళకి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా సమ్ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళకి గ్రోత్ అనేది చూపించాలి. సో హ్యూమన్ రిసోర్సెస్, తర్వాత వాళ్ళ టాకింగ్ పవర్, కమ్యూనికేషన్స్ అండ్ ఆల్సో లైక్ దట్ స్కిల్స్ ఓవరాల్ గా పెరుగుతారు పిల్లలు అక్కడ. ఐఎమ్ సీయింగ్ దట్స్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ ఇండియా, బట్ it needs to happen at all levels. Yes. So our gap, rich poor gap still chala undi India. Poverty level still above 50-60%. So anta undagodu. Western countries la gap ledu. పని వాళ్ళు కార్ వేసుకొని వచ్చి ఇంట్లో పని చేసి వెళ్తారు, క్లీనర్స్ మా ఇంట్లోనే ఉంటారు. సో అది ఎప్పుడు జరుగుతుంది ఇండియాలో? వెన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే దట్ ఈస్ అలా చేయాలని అనట్లేదు. That represents that difference between rich and poor and the lifestyles. So they are happy and they know what they're doing, and they are not like looking, okay, I need to become rich. Atla undadu. Vaalla paridhilo vallu హ్యాపీగా ఉంటారు. బేసిక్ నీడ్స్ ఆర్ ఆల్ మెట్. ఒకవేళ జాబ్ లేకపోయినా కానీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి హెల్ప్ వస్తుంది. హెల్త్ సెక్టర్ అనదర్ థింగ్, వెరీ బిగ్ ఇష్యూ ఇన్ ఇండియా, హెల్త్ సెక్టర్. జనాలు హెల్త్ బాగుంటేనే వెల్త్ వస్తుంది. ఇంట్లో అవ్వండి, ఇంట్లో బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో మదర్ ఆర్ ఫాదర్, ఇఫ్ దే ఆర్ నాట్ హెల్తీ హౌ కెన్ దే రన్ ద హౌస్? సో సిమిలర్లీ ఎకానమీస్కి స్టేట్ పాపులేషన్ ఎవరైతే వీళ్ళందరూ బ్రెడ్ విన్నర్స్ ఉన్నారో, ఇట్ కుడ్ బి బిజినెస్ CEOs, కంపెనీ CEOs, వాళ్ళు హెల్తీగా ఉండి కరెక్ట్గా ఆలోచిస్తేనే దే కెన్ క్రియేట్ సమ్ మ్యాజిక్. సో ఆ హెల్త్ని ప్రైవేట్ హాస్పిటల్స్, పబ్లిక్ హాస్పిటల్స్ కానీ ఎట్లా ఓన్లీ కమర్షియల్ మనీ మైండెడ్ కాకుండా కోఆర్డినేటెడ్ వేలో చేసి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్, దెన్ ఓన్లీ దే కెన్ సీ ద ప్రాపర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఫ్యూచర్. లేదంటే అన్ని టెంపరీ అవుతాయి. అంటే స్కూల్ నుంచి రైతుల వరకు కూడా అన్నీ కూడా కవర్ చేసుకుంటూ మల్టీగా డెవలప్మెంట్ ఉంటేనే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది అని మీరు చెప్తున్నారు. ఓకే, అంటే నెక్స్ట్ సార్ మీరు యాజ్ ఏ నేను విన్నట్టుగా జనసేన పార్టీకి సంబంధించి వర్క్ చేశారు అని కూడా విన్నాము. సో ఇప్పుడే చూసాం మనము, జనసేన పార్టీకి సంబంధించి 21 స్థానాల్లో కూడా ఘన విజయాన్ని సాధించింది. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఆయన ఎప్పుడు నేను ప్రశ్నించడానికి అసెంబ్లీకి వస్తాను అని కూడా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. యాజ్ ఏ ఫ్యాన్గా కావచ్చు, యాజ్ ఏ మీరు ఆయన రూల్స్ని ఫాలో అయిన ఒక వ్యక్తిగా కావచ్చు, ఆయనకి గవర్నమెంట్లో ఎలాంటి మినిస్ట్రీ ఇస్తే ఇంకా ప్రశ్నించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ప్రకారం? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే అందరికి చాలా వరకు తెలుసు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. బిహైండ్ సీన్స్ లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానీ డేటా అనాలిసిస్ సమ్ వర్క్ చేసాం. ఆయన పదవుల కోసము, మినిస్ట్రీ కోసము, లేకపోతే సీఎం, అది కాదు మెయిన్. ప్రజలు ప్రస్తుతం లాస్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్లో అందరూ రీసెంట్గా ఎన్నో చూసాము రకరకాల మీడియా ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియాలో. ఆ ప్రాబ్లమ్స్లో నుంచి ముందు బయటపడాలి, గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి,
అనేది ప్రధాన ఎజెండా కింద తీసుకొచ్చారు. తర్వాత ఇందాక నేను చెప్పినట్లు గ్రోత్ డెవలప్మెంట్, మన స్టేట్ డెవలప్మెంట్ గ్రోత్, దాని గురించి ఆయన మెయిన్ ఫోకస్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి ఆ విజన్తో డెవలప్మెంట్ ఉంది, జరుగుతుంది అనేది చూసుకోవడం ఆయన మెయిన్ ఎజెండాగా కనిపిస్తుంది. పదవి ఇచ్చినా తీసుకుంటారా లేదా అనేది చెప్పలేము, చూడాలి. పర్సనలీ ఐ థింక్ హీ విల్ నాట్ టేక్ ఇట్ బికాస్ వెన్ దే contest like full elections like 175 seats or majority, then he might, but we never know. On the other end, తీసుకొని బాధ్యతగా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో హోప్ఫుల్లీ సంథింగ్ విల్ హ్యాపెన్, విల్ సీ నెక్స్ట్ ఫ్యూ డేస్. బట్ పర్సనలీ ఐ థింక్ ఆయన పదవి కన్నా కానీ అనుకున్నవన్నీ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది క్లియర్గా జనాల్లోకి వెళ్ళిందా లేదా అని చూసుకునే ఒక రక్షకుడిగా ఉంటాడని అనుకుంటున్నాను. గ్రేట్, అదైతే రైట్ పాయింట్ సార్, రక్షకుడు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా నేనంటూ వెళ్తున్నాడు, ఒక హీరోగా ఒక స్టేజ్ మీద ఇస్తున్నాడు. మీరు రావచ్చు, మీ తరపున నేను మాట్లాడతాను, అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, రేపు మోడీ గారు అవ్వచ్చు. ఆయన మోడీ గారితో ఉన్న అసోసియేషన్తో ఆయనే చెప్పారు ఇంటర్వ్యూలో, పర్సనల్గా ఫోన్లో మాట్లాడుతాను. సో అది ఆ ర్యాపో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనరల్ గవర్నెన్స్ కూడా, గవర్నెన్స్ ఎప్పుడైనా లీగల్ సిస్టమ్, మన పోలీస్ సిస్టమ్ అది కరెక్ట్గా ఉన్నప్పుడు డెమోక్రటిక్ వేలో అందరూ పద్ధతిగా ఉంటారు ఎప్పుడైనా. సో ఆ కరప్షన్ అనేది లేకుండా చూసుకొని ఎక్కడెక్కడ అంచెలంచెలుగా వాళ్ళు పాలసీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళి చేస్తే ఇట్స్ పాసిబుల్. 5 yearsలో అవ్వకపోవచ్చు, 10 years పట్టచ్చు, 15 years, బట్ యూ హ్యావ్ టు పేవ్ ద పాత్ ఫస్ట్. ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు యూకేలో హెల్త్ కేర్ సిస్టమ్ 1940sలో అప్పుడు పెట్టారు ఫ్రీ హెల్త్ కేర్ అని. పొలిటికల్ గెయిన్ కోసం అయ్యిండొచ్చు అప్పుడు లేబర్ పార్టీ పెట్టారు, బట్ ఇప్పటికీ అది రన్ అవుతుంది, ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఇట్స్ వెరీ బిగ్ బర్డెన్ టు ద కంట్రీ. కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ పౌండ్స్ ఖర్చు పెడతారు, కానీ దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ వస్తుంది. అట్లా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. భవిష్యత్ తరాలకు సంబంధించిన నిర్ణయాలు అనేవి పటిష్టంగా వేస్తే రాబోయే తరాలకు కూడా భరోసా అనేది ఉంటుంది, నమ్మకం అనేది ఉంటుంది. మనం ఏమన్నా రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎలాంటి ఫ్యాక్టరీస్ పెట్టినా కూడా యూత్కి కావచ్చు, అంటే రాబోయే తరాలకు కావచ్చు, ఒక భరోసా అయితే గవర్నమెంట్ ఇవ్వగలగాలి అనేది కదా సార్? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆ భరోసా ఉన్నప్పుడే కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ఇండియా దేశం ఎన్నాళ్ళు ఉంటుంది, ఎర్త్ ఎన్నాళ్ళు ఉంటుంది, సన్ ఉన్నంత కాలం, సన్ ఇంకో 5 billion years అంటున్నారు. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. నెవర్ థింక్ అబౌట్ ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుందా, అభివృద్ధి చెందుతుందా? స్టిల్ వెస్టర్న్ పీపుల్ దే థింక్ దేర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్ who doesn't know difference between India and Pakistan. They think they both are the same countries. అలాంటి పీపుల్ కూడా ఉన్నారు స్టిల్ వెస్టర్న్ కంట్రీస్లో. ఓకే, ఎందుకు అంటే ముఖ్యంగా యుఎస్లో ఉంటారు. ఎందుకు అంటే దే థింక్ లైక్ ఏషియన్స్ ఆర్ ద సేమ్. సో ఇండియాని డెవలపింగ్ కంట్రీ కిందనే స్టిల్ చూస్తారు. మనకి పెద్ద పెద్ద లీడర్ మోడీ గారు కూడా చెప్పారు ఆల్రెడీ డెవలప్డ్ అంటే వై వీఆర్ నాట్ ఇన్ G6 గ్రూప్ ఆఫ్ కంట్రీస్, బికాస్ దే ఆర్ డెవలప్డ్ కంట్రీస్ అని వాళ్ళ ఉద్దేశం. G7 G20లోనే ఉన్నాం మనం స్టిల్. సో ఆ ఎకానమీ ఎప్పుడైతే మనం ఇప్పుడున్న 5th place నుంచి 3rd place కానీ వెళ్ళగలిగితే వాళ్ళకి కూడా వెన్ వీ షుడ్ సే ఇట్స్ డెవలప్డ్ కంట్రీ అని కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ అది ఉండకూడదు. సో ఎంతమంది పూర్ ఉన్నారు అండ్ హౌ ఇస్ ద వెల్త్ బీయింగ్ క్రియేటెడ్. ఇండియాలో బ్లాక్ మనీ ప్రాబ్లం, అది అవి ఉన్నప్పుడు ఎంత చేసినా కానీ దే కెనాట్ టర్మ్ యూ యాజ్ అ డెవలప్డ్ కంట్రీ. సో అవన్నీ అడ్రస్ చేయాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మేబీ 2100, బట్ ఎవరో ఒకళ్ళు అయితే స్టార్ట్ చేయాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఆ టైప్ ఆఫ్ వ్యక్తి అని పర్సనల్ నేను నమ్ముతున్నాను, జనాలు కూడా నమ్మారని చూస్తున్నాను. 21 out of 21 is not a joke. So if he would have contested in 70 seats, he would have won 70 or even 60. అది ఇంకా బాగుండేది, ఇంకా బలంగా ఉండేది. సో చాలా మంది ఇంకా చేస్తే బాగుండు అంటున్నారు, బట్ ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే 2019లో ఒక్క సీటు తప్ప ఎక్కడా గెలవలేదు. అలాంటిది ఇప్పుడు ఫుల్ స్వైప్ చేసేసారు. ఆయన 21 seats అనేది
ఈ టైంలో ఆయన గెలవడం అనేది కూటమిలో ఉండి ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలవడం అనేది మాత్రం బిగ్ అచీవ్మెంట్ అని, అది బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. క్లాస్ లో వస్తే ఇప్పుడు ఐఐటీలో ఎయిమ్స్ లో మనకి నీట్ లో 100% వస్తే ఇంకా యూపీఎస్సీలో టాపర్స్ కదా, సో 99.99 దగ్గర ఆగుతారు, బట్ 100% ఇస్ ఫినామినల్. సో ముఖ్యంగా ఎన్ఆర్ఐస్, మా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది యుఎస్ నుంచి వచ్చి ఇక్కడికి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ విలేజెస్ లో టీడీపీ సైడ్ కానీ కూటమి సైడ్ చాలా ప్రచారం చేసి దే టుక్ ఓనర్స్ ఆన్ దెమ్. అది దట్స్ అ వెరీ గుడ్ సైన్. అంటే పీపుల్ ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఓటింగ్లో కూడా మీరు చూసారు, అన్ని రకరకాల సిటీస్ నుంచి న్యూ ఓటర్స్ కానీ ఎక్కువ డబుల్ ట్రిపుల్ ప్రైజెస్ పెట్టి ట్రాన్స్పోర్ట్కి సొంత ఊళ్ళకి వెళ్ళి ఓట్లు వేస్తారు. ఆ రిఫ్లెక్షన్ మనకి ఈ నెంబర్స్లో కనిపిస్తుంది క్లియర్గా. సో జనాల్లో చేంజ్ వచ్చింది, పాలిటీషియన్స్లో చేంజ్ రావాలి, థింకింగ్లో చేంజ్ రావాలి. అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంట్రీ గ్రో అవుతుంది. నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఎవరైనా స్టాప్ చేస్తే జనాలు ఎందుకు స్టాప్ చేస్తున్నామని ప్రశ్నిస్తారు. లాస్ట్ టైం చెప్పాము ఇంటర్వ్యూలు, ప్రశ్నించే గుణం రావాలి జనాలు. సో ఆ ప్రశ్నించే గుణం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకని ఆయన్ని ఫుల్ మెజారిటీతో 100% మీ వెనక ఉన్నామని చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ మనం ఆ గ్రోత్, ఆ డెవలప్మెంట్ వల్ల చూస్తామని అనుకుంటున్నాం. ఓకే, గ్రేట్ అనాలిసిస్. అంటే అన్ని విజనరీస్ కూడా మీరు రాష్ట్రానికి ఎలా ఉపయోగపడాలి, రాబోతున్న కొత్త ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుందని, ప్రజలు ఎలాంటి థాట్స్తో వీళ్ళని గెలిపించారు అనేది కూడా మీ మాటల్లో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ద స్టూడియో. సో స్టే ట్యూన్ టు అనంత టీవీ.